గలిలయలోని నజరేతును ఊరిలో రాజస్తున్న యోసేపు అనే పురుషునికి ప్రధానం కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడింది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఇలా అంటున్నది, మరియా, భయపడకుము, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కందువు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసురాలు నీ మాట చెప్పున నాకు జరుగును కాక. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. యోసేపు, యోసేపు, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏమైంది యాకోబు? ఏమిటా హడావిడి? ఎందుకంత తొందర? అయ్యో, నీకు ఇంకా తెలియదా? ఊరంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమైందో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు యోసేపు. నీకు భార్యగా ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అంట. ఊరంతా దీని గురించి చెప్పుకుంటున్నారు. యాకోబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడుతున్నది 100 పాలు నిజమే యోసేపు. నీ భార్య గర్భవతి అంట. అయ్యయ్యో దేవుడా, నా మరియ ఇంత పని చేసిందా? కలలో కూడా ఊహించలేదు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఈమె చాలా భక్తిపరురాలు కదా, ఈమె ఇలా ఎందుకు చేస్తుంటుంది? సరే, ఈమెను అవమానపరచనల్లక రహస్యముగా ఈమెను విడిచిపెట్టి నా నీటిని కాపాడుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. రహస్యాలను ఎరిగి ఉన్న దేవా, నీవే నాకు సహాయం చేయాలి. యోసేపు నీతిమంతుడుగా జీవించుచుండెను. ఈ విధంగా ఆలోచిస్తూ నిద్రించుచుండగా స్వప్నమందుకు అప్రియుల దేవదూత ప్రత్యక్షమాయెను. దావీదు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవేళ సందేహించుచున్నావు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భములో పరిశుద్ధాత్ముడు పెరుగుచున్నాడు. ఆయన తమ ప్రజలను వారి వారి పాపముల నుండి విడిపించును. ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ప్రభుదూత చెప్పినట్టు మరియను విడిచిపెట్టకుండా నేను తెచ్చుకొని నా నీతిని నేను కాపాడుకుంటాను. ఆమె కుమారుడు కను వరకు ఆమె ఎరుగగా ఉండెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడినని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధికారి అయినప్పుడు రాయబడినటువంటి మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ ప్రజాసంఖ్యలో రాయబడుటకు తమ తమ గ్రామములకు వెళ్ళమన్నారు. యావత్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం అనగా అమ్మా, తలుపు తీయండి అమ్మా. అమ్మా, నా భార్య అయిన మరియా నిండు చూలాలు. మీ ఇంట్లో మాకేమైనా చోటు ఇవ్వగలరా? క్షమించండి అమ్మా, మేమే మా ఇంట్లో చాలా మంది ఉన్నాము. మాకే అమ్మా, అమ్మా, తలుపు తీయండి అమ్మా. అమ్మా, నా భార్య అయిన మరియా నిండు చూలాలు.
ఆమె ప్రసవ గడియలు దగ్గర పడ్డాయి. మాకేమైనా మీ ఇంట్లో చోటు ఇవ్వగలరా? మీరు ముక్కు మొహం తెలియని వాడవు, పైగా నిండు చూడాలంటున్నావు. ఆమెను బయటకు తీసుకురావచ్చా? అమ్మా, నేను కావాలంటే బయట ఉంటాను. ఈమెకు ఒక్కదానికి స్థలం ఇస్తే చాలమ్మా. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తారా, లేదంటే గెంటేయమంటారా? వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, కోపడకండి. అబ్బా, ఎక్కడైనా కాసేపు ఆపొచ్చు కదయ్యా, నచ్చలేకున్నాను. కాస్త ఓర్చుకో మరియా. దగ్గరలో ఒక సత్రం ఉంది, అక్కడ అడిగి చూద్దాం. అమ్మా, అమ్మా, తలుపు తీయండి అమ్మా. ఎవరు మీరు? అమ్మా, నా భార్య అయిన మరియా నిండు చూలాలు. ఈమె ప్రసవ గడియలు దగ్గర పడ్డాయి. మాకేమైనా కొంత చోటు ఇవ్వగలరా? అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే చాలా విచారంగా ఉంది. కానీ మా ఇంటిలో కాలు పెట్టుటకైనా కొంచెమైనా స్థలము లేదు. దూరం నా పశువుల పాక విస్తారంగా ఉన్నది. మీకు ఎటువంటి అభ్యంతరం లేనిచో మీరు అక్కడ ఉండవచ్చు. చాలమ్మా, మాకు అదే చాలమ్మా. మీకు వందనములు.